హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను చూపిస్తున్నది ఏంటంటే నువ్వుల పొడి. ఇవి మామూలు నువ్వులు కాదు, వెర్రి నువ్వులు అంటారు. అయితే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో గడ్డి నువ్వులు అని కూడా పిలుస్తారు. ఇవి చాలా అరుదుగా దొరుకుతాయి. మనకి దొరికినప్పుడు ఈ విధంగా దీన్ని కారపొడి రూపంలో అయినా చేసుకోవచ్చు, లేదా పచ్చడైనా చేసుకోవచ్చు, లేదా మామూలు పొడి కొట్టుకొని మనం రోజువారీ కర్రీస్లో కొద్దిగా వేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని పొందొచ్చు. సో ఇవండి వెర్రి నువ్వులు అంటే. మనకి మామూలు నువ్వులకి ఈ నువ్వులకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇవి మామూలు నువ్వులు, ఇవి వెర్రి నువ్వులు. చూడండి, సో నేనైతే ఇవి ఫస్ట్ టైం చూశాను. సో కొన్ని టేస్ట్ చేశాను. అచ్చం సన్ఫ్లవర్ సీడ్స్ మనం తింటే ఎలాంటి టేస్ట్ ఉంటుందో అలానే ఉంటుంది. అయితే నేను వీటిని కారపొడి రూపంలో కొట్టుకున్నానండి. ఎందుకంటే ఎప్పుడైనా మనకు నోరు చప్పిడిగా ఉన్నప్పుడు, లేదా ఇంకొంచెం స్పైసీగా తినాలనుకున్నప్పుడు ఇది తింటే చాలా టేస్ట్ అనిపించింది. సో ఇప్పుడైతే ఇది ఎలా చేసుకున్నానో ఒకసారి ప్రొసీజర్ చూపిస్తాను. 1 కప్పు వెర్రి నువ్వుల్ని తీసుకొని బాగా చిటపటలాడే విధంగా వేయించుకున్నాను. దోరగా వేయించుకోవాలి. 1/2 కప్పు వేరుశనగ గింజల్ని దోరగా వేయించుకున్నాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఉద్దిపప్పు, 2 టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పుని వేయించుకున్నాను. అలానే కొద్దిగా జీలకర్ర వేసి దోరగా వేయించుకొని స్పైసీనెస్ కోసము 15 to 20 ఎండుమిర్చి వేసుకున్నాను. మనకి కాశ్మీర్ ఎండుమిర్చి అయితే కలర్ వస్తుంది, మామూలు ఎండుమిర్చి అయితే కొంచెం కలర్ తక్కువే వస్తుంది. బట్ టేస్ట్ మాత్రం ఏమాత్రం తీసిపోదు, మంచి టేస్టే వస్తుంది. తర్వాత లాస్ట్లో ఒక 6 వెల్లుల్లి రెబ్బల్ని వేయించుకున్నాను. మిగిలినవన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి బాగా నున్నగా గ్రైండ్ చేసుకున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ రాళ్ళుప్పు వేసుకోవాలి, లేదా మనము లాస్ట్లో పొడి అంతా చేసిన తర్వాత టేస్ట్ని బట్టి సాల్ట్ కూడా వేసుకోవచ్చు. లాస్ట్లో వెల్లుల్లి రెబ్బల్ని వేసి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మనకు వెర్రి నువ్వుల కారపొడి రెడీ అయిపోతుంది. అంతేనండి. 1 స్పూన్ వేడి వేడి అన్నంలో వేసి కొద్దిగా నెయ్యి వేసుకొని కలిపి తింటే మనకి నోటికి రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందగలుగుతాము. దీంట్లో విటమిన్ కే పుష్కలంగా ఉంటుంది. అలానే హార్ట్ డిసీజ్ రిస్క్ని తగ్గిస్తుంది, క్యాన్సర్ సెల్స్ని ప్రివెంట్ చేస్తుంది, స్కిన్ హెల్త్ని కాపాడుతుంది. అలానే దీంట్లో మెగ్నీషియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అలానే హై ఫైబర్ అండ్ ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది. అలానే డార్క్ హెయిర్ అనేది వస్తుందన్నమాట. ఈ వెర్రి నువ్వుల్ని కొంచెం ఫ్రీక్వెంట్గా తీసుకునే వాళ్ళకి హెయిర్ బాగుంటుంది. అలానే జాయింట్ పెయిన్స్ని, ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. అలానే బాడీ మసాజ్కి దీని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే ఆయిల్ని యూస్ చేస్తే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలానే సిఫిలిస్ని కూడా ఇది ట్రీట్ చేయడానికి ఉపయోగిస్తారంట. చాలా మెడికల్ యూజెస్ అయితే ఉన్నాయి. కాబట్టి మనం డైలీ యూస్ చేసే కర్రీస్లో కొద్దిగా పొడి వేసుకొని దీన్ని యూస్ చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల్ని పొందుతాము. ఇదండి ఇవాల్టి వీడియో. అలానే మోతాదుకు మించి కూడా ఏది మనం వాడకూడదు. కాబట్టి మితంగా వాడుకుంటే అన్నీ హెల్త్కి మంచిదే. సో మీకు కనుక వెర్రి నువ్వులు దొరికితే ఖచ్చితంగా ఈ విధంగా పొడి కొట్టి పెట్టుకుంటే మనం డైలీ యూస్ చేసుకోవచ్చు. ఇవాల్టి వీడియో ఇదండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ వాళ్ళకి షేర్ చేయండి. అలానే మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.